శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ ఆధీనంలోకి పోకుండా 10 ఏళ్ల పాటు కాపాడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల అప్పగింతకు ముందస్తుగా కేంద్రానికి అనేక షరతులు విధించింది. వాటిని నెరవేర్చితే తప్ప ప్రాజెక్టులను అప్పగించేది లేదని అనేక సమావేశాల్లో తెగేసి చెప్పింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఖర్చు బారడు ఫలితం జానడు అన్నట్టుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిందని, వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టుల్లో అసలు ఆయకట్టే లేదని, కేవలం కొన్ని ప్రాజెక్టుల్లోనే నామమాత్రపు ఆయకట్టు సాధించారని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలు వాదనలు చేస్తున్నది. కొన్ని ప్రాజెక్టులపై చేసిన ఖర్చు, పారిన ఆయకట్టు వివరాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని, బీఆర్ఎస్ కీర్తిని బస్కబార్చేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అసభ్య ప్రచారానికి తెరలేపిందని స్పష్టమవుతుంది. వాస్తవానికి ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో అయినా తొలుత హెడ్ వర్క్స్ పూర్తి చేస్తారు. ఎత్తిపోతల పథకాలైతే పంప్ హౌజ్లు, సర్జీ పూల్స్, విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, డెలివరీ స్టిన్నర్లు తదితర అనుబంధ నిర్మాణాలు పూర్తి చేస్తారు. వాటిపైనే ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేస్తాయి. ఆ తర్వాతనే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాన్ని చేపడతాయి. ఎందుకంటే అవి నిర్మించకుండా ఆయకట్టుకు నీరివ్వలేదు కాబట్టి. ఉమ్మడి ఏపీలో నిర్మితమైన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, జూరాల తదితర ప్రాజెక్టుల పనులు అదే రీతిలో జరిగాయి. 1963లో శంకుస్థాపన జరిగిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ పూర్తయిన తర్వాత 1975లో తొలిసారి 25,000 ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. ఆ తర్వాత దశల వారీగా ఆయకట్టును పెంచుతూ పోయారు. తద్వారా 2008, 2009 నాటికి ఆయకట్టు 9 లక్షల ఎకరాలకు చేరుకుంది. అంతే తప్ప ఈ మొత్తం ఆయకట్టు ఒకేసారి సాగులోకి రాలేదు. ఇతర అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రాజెక్టుల ప్రధాన పనులన్నీ యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేశారు. దీంతో సాగునీటి వసతుల కల్పనలో తెలంగాణ గత 8 ఏళ్లలో ఏకంగా 76.92% వృద్ధిని నమోదు చేసింది. తద్వారా దేశంలో అత్యధికంగా సాగునీటి వసతి కలిగిన టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. రీడిజైన్ లో ప్రాజెక్టులను నాశనం చేశారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తున్నది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైనవి. ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న సాంకేతిక అంతర్రాష్ట్ర సమస్యలతో పాటు నీటి లభ్యత, నీటి నిల్వ, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ, ముంపు బాధితుల పునరావాస సమస్యలను తొలగించుకోవడానికి రీ ఇంజనీరింగ్ చేపట్టాల్సి వచ్చింది. తద్వారా అనుమతులను త్వరగా సాధించుకోవడానికి, పనులను వేగవంతంగా నిర్వహించుకోవడానికి వీలైంది. రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో అత్యధికంగా విమర్శలకు గురవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభమైంది. 2019 నాటికి మేడిగడ్డ మొదలుకొని కొండపోచమ్మ జలాశయం వరకు అన్ని హెడ్ వర్క్స్ ను పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 3 ఏళ్లలోనే మొత్తం ఆయకట్టు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది. దీన్ని బట్టి విమర్శలకు కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం తెలియదని స్పష్టమవుతుంది. ఎందుకంటే కాళేశ్వరం హెడ్ వర్క్స్ లో ప్రధాన పనుల కంపోనెంట్స్ వందల సంఖ్యలో ఉన్నాయి. గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్న వాటాను సమర్థంగా వినియోగించుకునేందుకు చేపట్టిందే కాళేశ్వరం. తెలంగాణలో మధ్య గోదావరి సబ్ బేసిన్ లోని కడెం, స్వర్ణ నదులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దిగువన గోదావరిలో కలుస్తాయి. వాటి ద్వారా వచ్చే నీరు ఎల్లంపల్లి బరాజ్లోకి చేరుతాయి. మానేరు సబ్ బేసిన్ లో నీటి ప్రవాహాలు చాలా స్వల్పం. వాస్తవానికి ఏటా 1500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీరంతా గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు కలిసిన తర్వాతే వస్తున్నట్టు ఇంజనీర్లు గమనించారు. భారీ ప్రవాహాలన్నీ పెన్గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి సబ్ బేసిన్ల నుంచి దిగువ గోదావరి సబ్ బేసిన్ లోకి వస్తున్నట్టు గుర్తించారు. అంటే గోదావరిలోని నీరు లభ్యమయ్యేది ప్రాణహిత, గోదావరి సంగమ ప్రాంతమైన కాళేశ్వరం తర్వాతే. దిగువ గోదావరి బేసిన్లోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలిసిన తర్వాత 40 ఏండ్ల ప్రవాహాలను గమనిస్తే ఏటా సగటున 1651 టీఎంసీల ప్రవాహాలు ఉంటాయని తేలుతున్నది.
అయితే ఈ ప్రవాహాలను వృధాగా సముద్రంలోకి వదిలేయకుండా సమర్థంగా వినియోగించుకునేందుకే గత ప్రభుత్వం కాళేశ్వరం, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను చేపట్టింది. కృష్ణా బేసిన్ లో ప్రధాన ప్రాజెక్ట్ అయిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేసింది. ఈ వాస్తవాన్ని మరుగుపరిచేందుకే రేవంత్ సర్కార్ కుట్రకు తెరలేపింది. నాడు కేసులు వేసి పాలమూరు, డిండి, శ్రీరామ ఎత్తిపోతల పనులను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీయే నేడు అధికారంలోకి వచ్చాక ఆయకట్టు రాలేదని దుష్ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం. మేడిగడ్డ మాదిరిగా అన్నారం, సుందిళ్ల బరాజులు కూడా కూలిపోతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ విభాగం నివేదికలివ్వడం, వాటికి సాకుగా చూపుతూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే బరాజులో కుంగుబాటుకు కారణమేమిటన్నది పునాది పరిశీలన, భూభౌతిక పరీక్షల తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయని, కుంగుబాటుకు సంబంధించిన వివరాలు, కారణాలు మరో వారం రోజుల్లో తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డికి అక్కడి అధికారులే స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సభ్యులు కేవలం 2 గంటల పాటు బరాజును సందర్శించారు. పై పరిశీలన ఆధారంగా అనేక ఆరోపణలు, అంచనాలతోనే ఊహాజనిత నివేదికను విడుదల చేశారు. ఆ నివేదికల్లోని అంశాలను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇప్పటికే సవివరమైన జవాబులు అందజేశారు. భూభౌతిక పరీక్షల ఫలితాలను పంపాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా తెలంగాణ సర్కార్కు లేఖ రాసింది. విజిలెన్స్ అధికారులు కూడా ఎన్డీఎస్ బృందం తరహాలోనే బరాజులను సందర్శించి ఎలాంటి పరీక్షలు చేయకుండానే నివేదికను సమర్పించారు. అయినా నివేదికలే తమకు శిరోధార్యం అన్నట్టు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. తద్వారా గత బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఎంతో విలువైన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపేందుకు పాకులాడుతున్నది. వాస్తవానికి మొత్తం 8 బ్లాకులున్న మేడిగడ్డ బరాజ్లో కేవలం 7 బ్లాకులు మాత్రమే కుంగుబాటు జరిగిందని, మిగతా బ్లాకులన్నీ సురక్షితంగా ఉన్నాయని అధికారులే వెల్లడిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా అన్నారం, సుందిళ్ల బరాజులు కూడా ప్రమాదపుటంచున ఉన్నాయని రేవంత్ సర్కార్ దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని కనిపెట్టి మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెడితేనే రైతులకు, రాష్ట్రానికి ప్రయోజనం